నమస్తే అండి. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. మనకు టీబీ తెలుసా అండి? మనకు ఆహ్, టీబీలో లంగ్స్‌లోనే కాకుండా ఎక్స్‌ట్రా పల్మోనరీ టీబీ అని ఉంటే చాలామందికి క్రానిక్ కాఫ్‌తో వస్తారు. మనం సీటీ స్కాన్ చేసినప్పుడు మనకు లంగ్ పారెన్కైమల్ ఏముండక మీడియాస్టినల్ లింఫోడెనోపతి లాగా ప్రెజెంట్ అయితాయి. కొంతమంది సార్కాయిడోసిస్ అని చూస్తాం. అది మనకి సేమ్ అది కూడా మీడియాస్టినల్ హైలార్ లింఫోడెనోపతి ఉండి లంగ్‌లో చిన్న చిన్న నోడ్యూల్స్ లాగా ఉంటాయి. లేదంటే కొద్దిమంది బాడీలో ఇంకెక్కడైనా క్యాన్సర్ ఉండి మనకి లంగ్స్‌లోకి మీడియాస్టినల్ అది లింఫ్ నోడ్స్ లాగా కూడా మనకి ఆ స్ప్రెడ్ ఉంటుంది. లేదంటే లంగ్‌లో కూడా క్యాన్సర్ గడ్డలుండి మనకి ఆ మీడియాస్టినంలోకి ఆ లింఫ్ నోడ్స్ లాగా కూడా మనకు ప్రెజెంట్ అయితారు. ఇందులో ఏది అనేది మనకు అసలు అంటే మీడియాస్టినల్ లింఫ్ నోడ్ అంటే మనకు అది అందులో ప్రాబ్లమ్ ఏందనేది మనకి ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలాంటి సందర్భంలో మనకి ఈబస్ హెల్ప్ అవుతుంది. లీనియర్ ఈబస్ అంటాం. ఆ లీనియర్ ఈబస్‌ని మనం లంగ్స్‌లోకి పెట్టుకొని ఆ స్కాన్ చేసి ఎక్కడ మనకు ఆ లింఫ్ నోడ్స్ ఉన్నాయో అంటే అంతకన్నా ముందు మనం ఆల్రెడీ సీటీ స్కాన్ గాని, పెట్ గాని చేసుకుంటాం. అందులో అవి కోరిలేట్ చేసుకుంటూ మనం మీడియాస్టమ్ అంతా స్కాన్ చేయడం ద్వారా ఎక్కడైతే ఆ లింఫ్ నోడ్స్ ఉంటాయో దాని నుంచి మనం శాంపిల్స్ తీసుకొని పంపించుకోవడం ద్వారా మనకు టీబీ అయితేనేమో మనకు ఆ టీబీ రిలేటెడ్ టెస్ట్స్ ఉంటాయి. మనకి ఏఎఫ్‌బి స్మియర్ గాని, ఆ సీబీ నాట్ గాని, టీబీ కల్చర్స్ పంపించుకుంటాం. ప్లస్ సైటాలజీ సెల్ బ్లాక్ నోడ్ నుంచి ప్లస్ ఇప్పుడు నోడల్ బయాప్సీ నుంచి ఆ టిష్యూని తీసి పంపడం ద్వారా గాని మనకి తెలుస్తుంది. సార్కాయిడోసిస్‌కు, టీబీకి మనకి ఇందులో జీన్ ఎక్స్పర్ట్ గాని, సీబీ నాట్ గాని మనకు సార్కాయిడ్‌లో నెగెటివ్ వస్తుంది. టీబీలో అయితే మనకు పాజిటివ్ వస్తుంది. ప్లస్ అదర్ పారామీటర్స్ కూడా మనం చూసుకుంటాం. మ్యాన్2 అవన్నీ కూడా జనరల్‌గా క్వాంటిఫెరాన్ టీబో అనేవి టీబీలో పాజిటివ్ ఉంటాయి. సార్కాయిడ్‌లో నెగెటివ్ ఉంటాయి. సో, మనకు మాలిగ్నెన్సీ అనుకోండి మనము ఆ లింఫ్ నోడ్ నుంచి తీసినప్పుడు ఎటిపికల్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ మనకు ప్రెజెంట్ ఉంటాయి. మనకి ఈబస్ ద్వారానే మనం ఈ లింఫ్ నోడల్‌గా ప్రెజెంట్ అయినప్పుడు ఆ మూడిటికి మనం ఈబస్ ద్వారా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. కాజ్‌ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.